రియాక్ట్ జేఎస్ కోర్స్ నేర్చుకునడంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ హోల్డర్లు ఎంతమంది ఉన్నారు, ఇవన్నిటిని పక్కన పెడితే ఈరోజు మనము హౌస్ వైఫ్స్ రియాక్ట్ జేఎస్ కోర్సులో నేర్చుకున్న కంటెంట్తో HTML CSS బూట్స్ట్రాప్ను వాడి వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ ల్యాప్టాప్ కొనుక్కొని వాళ్ళు ప్రాజెక్ట్ ఫస్ట్ టైం బిల్డ్ చేసి కోడ్ చేసి వాళ్ళంతలో వాళ్ళు మన డెమో ఇస్తూ ఉన్నారు. నువ్వు చూసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బిల్డ్ చేసారో వాళ్ళని ఒకసారి కమెంట్ సెక్షన్లో అప్రిషియేట్ చేయి. అండ్ ఒకసారి డెమోస్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. యా, మీ స్క్రీన్ షేర్ అవుతుంది అండ్ VS కోడ్ కనిపిస్తూ ఉంది. యా, మీరు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేయండి సో దట్ బ్రౌజర్ చూద్దాం. యా, అండ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేసి మీరు. ఓకే, యా, ప్లీజ్ నో డౌన్ అండ్ యా, ఓకే, యా, యా కనిపిస్తుంది. ఓకే, అండ్ కొంచెం యా యా ఇప్పుడు బాగుంది. వీఆర్ లుకింగ్ ఎట్ ఫూటర్. ఓకే, 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 మీరు స్కిల్ షాట్ అనే నేమ్తో చేసినారా? షేర్ అండ్ అది నావిగేషన్ మీరు రైట్ సైడ్ లో తీసుకురండి. సో ఇంకా ప్రామిసింగ్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. అండ్ ఇమేజెస్ అండ్ రెస్పాన్సివ్. ఓకే, అండ్ సర్వీస్ ప్రొవైడింగ్. అండ్ కార్డ్స్ తీసుకున్నారు. ఓకే, వన్ మోర్ హీరో. ఓకే, అండ్ ఇక్కడ ఏమైనా బటన్ ఉంటుందేమో బహుశా, బట్ అవర్ లేటెస్ట్ బ్లాగ్స్. ఓకే, 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 ఫూటర్. యా, అండ్ ఆ ఫూటర్లో మీరు కాపీరైట్కి ఇంకొక కాపీరైట్ స్టేట్మెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినట్టున్నారు. అండ్ ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు, బాగుంది. ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ యా, సో నైస్. సోషల్ మీడియా అకౌంట్స్కి కూడా మీరు ఇచ్చేసినారు. అండ్ అగైన్ ఫూటర్లో కూడా ప్రతిదానికి మీరు ఇది నావిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు టైటిల్స్ ఇచ్చారు, అది ఇంకా బాగుంది. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఓకే, షేర్ చేస్తాను, ఒకసారి చూడన్నా. యా, ఓకే, ఇదిగో అన్నా. ఓకే, 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 ఇక్కడ HTML వాడానన్న ఫస్ట్. ఓకే. తర్వాత రిజల్ట్ లో చూపి బ్రో, రిజల్ట్ లోనే చూపి, ఐ మీన్ అవుట్పుట్ లో చూపి. కూడా ఆల్రెడీ చూపించేసినావు కదా, ఒకసారి నువ్వు అవుట్పుట్ లో చూపి. ఓకే, అబౌట్ అస్ అండ్ అవర్ సర్వీసెస్. ఓకే, ఇంతే అన్న చేసింది. ఓకే, ఇదంతా నువ్వు ఐ మీన్ పార్ట్స్ గా చేసుకున్నావా ఆర్ ఒకటేసారి టెంప్లెట్ తీసుకొచ్చినావా? పార్ట్స్ గా చేసుకున్నానన్న. యా, ఓకే, ఓకే, యా, దట్స్ గుడ్. ఐ మీన్ ఇదంతా చూసిన తర్వాత ఆల్రెడీ బూట్ షాప్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎవరి చిన్న డౌట్ వచ్చింది. సారీ. 2 చేశానన్న, ఇంకోటి కూడా చేస్తున్నాను. హలో, అది ఇంకా యా, అవ్వలేదన్న సెకండ్ది. ఓకే, బట్ నువ్వు ఏదైతే చేసినావో బాగుంది, కానీ ఇంకొన్ని ఇమేజెస్ అండ్ కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటది. సో మేక్ షూర్ అవన్నీ అదే కూడా యాడ్ అన్న. చేయ, ఓకేనా? సో ఇది కీర్తివర్ధన్ బ్రో పంపించినాడు, ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినాడు, కానీ అన్ఫార్చునేట్లీ తను అవైలబుల్ లేడు. సో ప్రాజెక్ట్ ఆల్రెడీ డెమో స్క్రీన్ రికార్డ్ చేసి నాకు పంపించిండు. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఓకే మీరు కూడా ఇదే విధంగా చేసి పంపిస్తే నేను రేపు ఆ క్లాస్ ఎంటర్ అయిన తర్వాత మేము అందరికి ఒకసారి చూపించేస్తాం, ఓకేనా? ఓకే బ్రో. యా, అండ్ ఇక్కడ ఏదైతే వీడియో తను స్క్రీన్ షేరింగ్ పంపించిందో ఒకసారి నేను ప్లే చేస్తున్నా, చూడండి. మీ అందరికి కూడా కనిపిస్తుందా స్క్రీన్ షేరింగ్? ఇక్కడ మీరు చూడండి, తను ఏం చేసిండో. ఇది కోడ్ బేసిక్ గా. దీంట్లో మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. మన ట్రాన్స్లేట్ అని చెప్పి ప్రాజెక్ట్ యొక్క నేమ్ అనమాట. సో బేసిక్ గా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పైన మనకు లోగో ఇచ్చిండు, అండ్ రైట్ సైడ్ లో
కొన్ని నావిగేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హీరో సెక్షన్ బేసిక్‌గా. సో, ఇక్కడ గ్రేడియంట్ కలర్ తీసుకొని మనకు ఒక హెడ్డింగ్ అండ్ దానికి సంబంధించిన బాడీ ఇచ్చిండు. అండ్ సర్వీసెస్ విషయానికొస్తే ఈ విధంగా సర్వీసెస్ సెక్షన్ ఉంది. అండ్ హెడ్డింగ్ దానికి సంబంధించిన బాడీ ఆర్ సబ్ హెడ్డింగ్ అనుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి కార్డ్ లాగా తీసుకొని అండ్ దాంట్లో ఒక్కొక్క కార్డ్‌లో ఇన్ఫర్మేషన్. ఇట్లా మీరు కార్డ్ పైనకెళ్ళిన తర్వాత హోవర్ ఎఫెక్ట్ వస్తది. అండ్ బుక్ పైన కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సెపరేట్ పేజ్‌లోకొచ్చేస్తది. అండ్ రెస్పాన్సివ్‌గా మళ్ళీ సారీ దాని పేజ్‌లోకెళ్ళిపోతది నావిగేషన్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ ఫ్లైట్‌కి సంబంధించిన ఫైల్ ఇది flights.html. సో, మన ట్రైన్స్ బుక్ చేసుకోవడానికి, బస్ బుక్ చేసుకోవడానికి ఇట్లాంటి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! అన్నీ లిస్ట్ డౌన్ చేసిండు బేసిక్‌గా. సో, ఒక్కొక్క దాన్ని మళ్ళీ బుక్ చేసిన తర్వాత దాని పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లోకి నావిగేట్ అయిపోతాడు. ఇది బేసిక్ ఐడియా. సో, ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించిన ఐడియా. అండ్ దేనిపైన క్లిక్ చేస్తే ఆ కార్డ్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి నావిగేట్ చేస్తున్నాడు. సో, ఇది చేసిన వెబ్‌సైట్. అండ్ ఇది స్టాటిక్ వెబ్‌సైటే. డైనమిక్ వెబ్‌సైట్ ఏం గాదు. అండ్ ఈ కోడ్ కూడా మీకు పబ్లిష్ చేసి చూపిస్తాను. నేను కోడ్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మీరు క్లోన్ చేసుకోవచ్చు. మీ దాంట్లో కూడా ఒకసారి రన్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌లు ఎవరెవరైతే డెమో చేసినారో అవన్నీ కూడా యాక్సెసిబిలిటీలోకి తీసుకొస్తా. సో, ఈ విధంగా మీరు ఎవరైనా చేయాలని చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి నాకు స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత నాకు పంపించేస్తే నేను దాన్ని డెమోలాగా ఇచ్చేస్తాను. డెమో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే జాబు, ఇంటర్న్‌షిప్ నేను ఎటువంటి ఫేక్ ప్రామిస్ చేస్తలేను. నువ్వు ఒకవేళ స్కిల్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ అయిపో. నువ్వు కూడా స్కిల్ నేర్చుకున్న తర్వాత నువ్వు కూడా ఒక వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత మనం పబ్లిక్‌కి చూపించిన తర్వాత మనము మాట్లాడదాం. మీ హేట్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు స్కిల్ పైన ఫోకస్ చేయి. అండ్ ఆ స్కిల్ నేను ఖచ్చితంగా కాపాడుతుంది. దాన్ని బిలీవ్ చేయి. చాలా మంది ఇప్పటివరకు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్కిల్‌తోనే సక్సెస్ అయ్యిండు. సో, స్కిల్ కోసం పోరాటం చేయి. నువ్వు స్కిల్ కోసం టైం యూజ్ చేసుకో. స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా నువ్వు నిలబడతావు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. కీప్ లెర్నింగ్.